హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రతి శుక్రవారం ఒక గొప్ప వ్యక్తి గురించి. ఈ శుక్రవారం సంభాజీ మహారాజ్ గురించి. సంభాజీ మహారాజ్ 1657 సంవత్సరం మే 14న రాజ్గఢ్ ప్రాంతంలో జన్మించారు. వీరి తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్, తల్లి సాయిబాయి. తల్లి చిన్న వయసులోనే మరణించడంతో సంభాజీ చిన్న వయసులోనే చాలా కఠిన పరిస్థితుల మధ్య పెరిగారు. అయితే చిన్న వయసులోనే పర్షియన్, సంస్కృతం, మరాఠా వంటి భాషల్లో పట్టు సాధించారు. మహాభారతం, రామాయణం, అర్థశాస్త్రం వంటి పుస్తకాలు ఎన్నో చదివేశారు. రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు అంటే చాలా ఆసక్తి కనపరిచేవారు. సంభాజీ మహారాజ్ 1681 సంవత్సరంలో అధికారంలోకి వచ్చారు. ఎలా అయినా మరాఠా సామ్రాజ్యంపై పట్టు సాధించాలన్న ఔరంగజేబు ప్రయత్నాలను తిప్పికొట్టారు. అయితే ఒకనొక దుర్దినాన, ఒకనొక బ్యాడ్ డే, నమ్మిన వాళ్లే నమ్మక ద్రోహం చేయడం ద్వారా ప్రత్యర్థి, శత్రువు అయిన ఔరంగజేబుకి పట్టుబడ్డారు సంభాజీ. పట్టుబడిన సంభాజీని మతం మారాలని చాలా ఒత్తిడి తెచ్చాడు ఔరంగజేబు. తాను చావునైనా చస్తాను కానీ నేను నమ్మిన ధర్మాన్ని, మతాన్ని మారనని ఘంటాపదంగా తేల్చి చెప్పాడు సంభాజీ. అంత గట్టిగా చెప్పిన సంభాజీని చాలా చిత్రహింసలు పెట్టాడు ఔరంగజేబు. అయినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సంభాజీ. అలానే మరణించారు. ఇది సంభాజీ గురించి. అయితే ఈ సంభాజీ మహారాజు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? నెంబర్ 1, కఠిన పరిస్థితుల్లో ధర్మాన్ని, ధైర్యాన్ని వదలకపోవడం. ఈ రోజుకి ఆయన మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే, గొప్ప వ్యక్తి అంటున్నామంటే కారణం ఆయన కఠిన పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని, ధైర్యాన్ని వదలకపోవడం. అది ఆయన్ని చరిత్రలో నిలబెట్టిన అంశం. నెంబర్ 2, ఇది అందరికీ తెలిసిందే, ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మటం. అతిగా నమ్మడం వల్ల సంభాజీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇది సంభాజీ మహారాజ్ గురించి. సంభాజీ మహారాజ్ గురించి మీకు నచ్చినట్లయితే జై సంభాజీ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రెగ్యులర్గా డైలీ తెలుగు వాణి చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యావ్ ఏ గ్రేట్ డే.